హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవినందన్స్ ఫుడ్ రెసిపీస్. ఈరోజు నేను మీకు వెజిటేబుల్ గ్యారెలు ఎలా చేయాలో చూపిస్తాను. చాలా బాగుంటాయి. రెసిపీలోకి వెళ్దామా? ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 ఆలుగడ్డల తురుము, ఒక క్యారెట్ తురుము, ఒక ఆనియన్ చిన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి. కొత్తిమీర కూడా చాప్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా మొత్తం అన్నీ కలిసేలాగా, అన్ని వెజిటేబుల్స్ కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ శనగపిండి, ఒక 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి వేసుకొని కలుపుకుందాం. ఒక 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి అండ్ ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మొత్తం పూర్తిగా పిండంతా మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి. కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ గ్యారెల పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. మంచి టెక్స్చర్ వచ్చేలాగా చూసుకొని ముద్ద గారెల్లాగా వేసుకునేలాగా కలుపుకొని కొంచెం సోడా వేసుకొని పూర్తి మిక్స్ చేసుకొని గారెల్లాగా వస్తున్నాయో లేదో చూసుకొని లూజ్ అయితే కొంచెం శనగపిండి మళ్ళీ యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. ఆల్రెడీ కడాయిలో డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగినాక మనం గ్యారెలు వేసుకుందాం. ఇది చూడండి, ఒక 5 to 6 గ్యారెలు వేసుకున్నాక 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా వేయించుకోండి. మంచిగా గ్యారెలన్నీ వేగిన తర్వాత మనం వెజిటేబుల్ గ్యారెలు రెడీ. ఇవి మనం సాస్తో కానీ మైనస్తో కానీ నార్మల్గా ఊరికే వట్టిగా తిన్నా సరే చాలా టేస్టీగా అండ్ చాలా బాగుంటుందండి. మనం వేసిన ప్రతి వెజిటేబుల్ టేస్ట్ తెలుస్తుంది. ఆలు కానీ, క్యారెట్ కానీ, కొత్తిమీర కానీ, ఆనియన్ కానీ మంచిగా ఫ్రై అయ్యి క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది.